శ్రీ చైతన్య శిష్టాష్టకం. శ్రీ చైతన్య మహాప్రభువు 8 అష్టకములతో శ్రీకృష్ణునిపై తనకున్న భక్తితత్వాన్నంతా ఒకే ఒక గ్రంథములో ప్రకటించారు. శ్రీ చైతన్య ప్రభు చరిత్రములో చైతన్య ప్రభువు యొక్క జీవిత విశేషాలను 3 భాగాలుగా విభజింపబడినది. 1 ఆదిలీల, 2 మధ్యలీల, 3 అంత్యలీల. శ్రీ చైతన్య ప్రభువు నవద్వీపంలో ఉన్నప్పుడు విశేషాలను ఆదిలీల సన్యాస స్వీకరణ, మధ్యలీల తీర్థయాత్ర విశేషాలు, శ్రీకృష్ణునిపై ఉన్న భక్తిభావ ప్రదర్శన అంత్యలీలలో కనిపిస్తుంది. శ్రీకృష్ణ ప్రేమను అందరికీ పంచడానికి వచ్చినదే శ్రీ చైతన్య మహాప్రభువు యొక్క అవతారం. శ్రీకృష్ణుని ప్రేమతత్వము తెలియజేయడానికి, రాధాతత్వము భక్తి ప్రేమను తెలియజేయడానికి శిష్ట అష్టకంలో తెలిపారు. శ్రీకృష్ణ రాధా సమ్మిళిత విప్రలంబ అవతారమే శ్రీ చైతన్య ప్రభువు అవతారము. శిష్ట అంటే ఉపదేశాలు తెలియజేయునది, అష్టకము అంటే 8 శ్లోకములతో కూడిన రచనలో శ్రీ రాధాకృష్ణుల ప్రేమతత్వమును వివరించిన గ్రంథము. శ్రీ చైతన్య చరితములో అంత్యలీలలో చివరి అధ్యాయము శిష్టాష్టకము ఎప్పుడు పఠించాలి? శ్రీకృష్ణునికి మంగళహారతి చేయనప్పుడు, నరసింహారతి, తులసి హారతి, తర్వాత శ్రీ చైతన్య ప్రభు శిష్టాష్టకము జపం చేయడానికి ముందు వీటిని పఠిస్తే శ్రీకృష్ణ జపంలో ఏకాగ్రత కలుగుతుంది. శ్రీ చైతన్య శిష్టాష్టకము పారాయణం. ఓం చేతోదర్పణమార్జనం భవమహాదావాగ్నినిర్వాపణం శ్రేయః కైరవచంద్రికానితరణ విద్యావధూజీవనం ఆనందాంబుదివర్ధనం ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం సర్వాత్మాస్నపనం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. భగవంతుని నామ సంకీర్తనం చేయడం వలన కలిగే 7 ప్రయోజనాలను ఈ మొదటి ఉపదేశ శ్లోకములో శ్రీ చైతన్య ప్రభువు వివరించారు. మొదటిది, శ్రీకృష్ణ నామ జపము వలన మన హృదయము అద్దము వలె ప్రకాశిస్తుంది. రెండవది, మన హృదయం ఎప్పటి వరకు కల్మషంతో నిండి ఉంటుందో అప్పటి వరకు మనము ఎవరో మనము తెలుసుకోలేము. 3, ఒక పెద్ద మహారణ్యములో ప్రవేశిస్తే ఎలా ఉంటుందో అలా సంసారము అనే మహాభవసాగరంలో నుండి బయటపడగలము భగవన్నామ సంకీర్తనతో అని తెలియచున్నది. 4వది, పున్నమి నాటి చంద్రుని కాంతిలో తెల్లని తామర పువ్వు ఎలా వికసిస్తుందో అలా భగవన్నామ స్మరణ వలన మన ఆత్మ స్వచ్ఛంగా ప్రకాశవంతంగా ఉంటుంది. ఆత్మకు సుఖాన్ని, సంతుష్టిని కలిగిస్తుంది. 4, విద్య, ఆధ్యాత్మిక విద్యలో గొప్పది భక్తి విద్య. భక్తి ఇల్లాలు అయితే భక్తి యొక్క భర్త భగవన్నామం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే నామ సంకీర్తన. 5, ఆనందములు. ఈ ఆనందములు 3 రకములు. 1 భోగానందము, 2 బ్రహ్మానందము, 3 భగవత్ సేవలో తరించడము ప్రేమానందం. భోగము అనగా త్యాగము. 6, ఇంద్రియ తృప్తి కలిగినప్పుడు కొంతకాలానికి విముఖత ఏర్పడుతుంది. కానీ భగవన్నామస్మరణలో ప్రతి పదము పూర్ణామృత స్వాదనమే. శరీరంలోని ప్రతి భాగము భగవన్నామస్మరణకు సరిపోదేమో అనే భావన కలిగిస్తుంది. 7, ఈ భగవన్నామస్మరణతో ఆత్మకు స్నపన స్నానం కలిగించిన అనుభూతి కలుగుతుందని శ్రీ చైతన్య ప్రభువుల వారు తమ మొదటి పారాయణ శ్లోకమైన చేతో దర్పణమార్జనం భవమహాదావాగ్ని నిర్వాపణం శ్రేయః కైరవ చంద్రికా నితరణ విద్యావధూజీవనం ఆనందాంబుదివర్ధనం ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం సర్వాత్మ స్నపనం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. శ్రీకృష్ణు అనే నామ సంకీర్తనం వలన ఇన్ని ప్రయోజనాలు ఉంది అని తెలియజేశారు. 2వ శ్లోకమైన
నామ్నాం అకారి బహుదా నిజ సర్వశక్తి తత్ప్రార్థిత నామ్నాం అకారి బహుదా నిజ సర్వశక్తి తత్ర అర్పిత నియమితః స్మరణే నకాలః ఏతాదృశీ తవ కృపా భగవన్ మమాపి దుర్దైవం ఈదృశం ఇహాజనిన అనురాగః. భగవంతుడు తన నామాలతో మధుసూదన, గోవింద, కృష్ణ, అచ్యుత, వాసుదేవ, హరి అనేక శక్తి సంపత్తులను అందరికీ ఇచ్చినాడు. భగవన్నామ స్మరణ భగవద్దర్శన ప్రాప్తి అవుతుంది. భగవన్నామ స్మరణ మన నాలుకపై నర్తిస్తూ ఉంటే ఆ భగవంతుడే మనలో ఉండి నర్తిస్తున్నట్లు భావించాలి. నిత్య జీవితంలో ఎవరైనా ప్రముఖులను సందర్శించాలంటే ఎన్నో పద్ధతులను అనుసరించాలి. కానీ జగన్నాథుడు శ్రీకృష్ణ భగవానుని మాత్రము మనసులో మనస్ఫూర్తిగా స్మరిస్తే ఇట్లే మన హృదయంలో గోచరిస్తాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అటువంటి కృపాదృష్టిని నీవు నాపైన భగవన్నామ కృపను వర్షించిన నా దుర్దశ వలన నామ మహాభాగ్యమును ఆస్వాదించలేకపోతున్నాను అని ఎంతో ఆర్తితో భగవద్భక్తుడు అయినప్పటికీ ఆర్ద్రతతో భగవంతునికి తన ఆసక్తతను విన్నవించుకుంటున్నాడు. భగవంతుని కృప, భగవంతుని నామము పట్ల రుచి మనకు ఎందుకు కలగడం లేదు అంటే భగవంతుని నామము ఉపాసన, ఉచ్చారణ, విధి విధానములో మనము చేసే అపరాధమే భక్తునికి భగవద్భక్తి రుచి కలగకపోవడానికి కారణము ఆ విధి విధానాలు, నామస్మరణ అపరాధములను తెలుసుకొని అలా ఆచరించకుండా ఉంటే భగవన్నామ రుచి, భగవద్భక్తి ఏర్పడుతుంది అని శ్రీ చైతన్య ప్రభువుల వారు మనకు ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు. నామ్నాం అకారి బహుదా నిజ సర్వశక్తి తత్ర అర్పిత నియమితః స్మరణే నకాలః ఏతాదృశీ తవ కృపా భగవన్ మమాపి దుర్దైవం ఈదృశం ఇహాజనిన అనురాగః. తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణునా అమానినా మానదేన కీర్తనీయః సదా హరిః. భగవద్భక్తుడుగా ఉండడానికి కావలసిన అర్హతలు: భక్తుడైన వాడు గడ్డిపోచ కంటే అల్పముగా కనిపించాలి, అంటే ఎంతో వినయముగా ఉండాలి. వృక్షము వలె ఎంతో సహనముతో ఉండాలి. ఓర్చుకోవడమే కాదు, చెట్టులాగా ఇవ్వడం కూడా నేర్చుకోవాలి. అందరి పట్ల గౌరవ ప్రపత్తులతో మెలగాలి. మనకు గౌరవం దక్కకపోయినా ఎల్లప్పుడూ హరినామ కీర్తనలతో ఉన్నప్పుడే భగవద్భక్తుడు కాగలడు అని తెలియజేస్తున్నారు. ప్రతి జీవరాశి పట్ల ఎంతో వినమ్రంతో ప్రవర్తించినప్పుడు భగవత్కృపకు మనము తప్పకుండా పాత్రులు కాగలమని చైతన్య ప్రభువుల వారు ఈ తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణునా అమానినా మానదేన కీర్తనీయ సదా హరి అనే శ్లోకంలో తెలియజేస్తున్నారు. నా ధనం నా జనం నా సుందరీం నా కవితాం వా జగదీశ కామయే మమ జన్మని ఈశ్వరే భవతాత్ భక్తి అహేతుకీత్వయి. మనము దేవాలయమునకు వెళ్ళినప్పుడు ఆశీర్వాదం చేస్తుంటారు అర్చకుల స్వాముల వారు. విద్య, ధనము, జనము, సుందరి, కీర్తి ప్రతిష్టలు, మంచి భార్య జీవితంలో ప్రాప్తించాలని దీవిస్తూ ఉంటారు. కానీ శ్రీ చైతన్య ప్రభువుల వారు తన శిష్ట అష్టకంలో నా ధనం, నా విద్య, నా జనం, నా సుందరి ఇవేవి మాకు వద్దు ప్రభు, మాకు జన్మలకు ఈశ్వర భక్తిని అనగా నీ పట్ల భక్తి ప్రపత్తులను అనుగ్రహించుము అని ప్రార్థిస్తున్నారు. కృష్ణునికి ఆనందం కలిగించే విధంగా సేవా భక్తిని మాకు జన్మలకు కలిగించు అని ప్రార్థిస్తున్నారు. మనము కూడా ఇదే విధంగా భగవంతుని ప్రార్థించుకోవాలి. ఐందన తనూజ కింకరం పతితం మా విషమే భవా అంబుదా కృపయా తవ పాద పంకజస్థితధూళి సదృశం విచింతయా. నందకులములో జన్మించిన నందకిషోర కృష్ణ,
నేను నీకు కింకరుడను, సేవకుడను. ఈ భవసాగర సంసారంలో పడి అనేక పాపకృత్యములకు ఒడిగట్టబడిన నన్ను నీ శ్రీపాదములలో ఒక ధూళికణముగా స్వీకరించుము. శ్రీ చైతన్య మహాప్రభు తన శిష్ట అష్టకంలో శ్రీకృష్ణుని ప్రార్థించుచున్నారు. భక్తుని మనోభావము, రూపము, లక్షణములను వివరించి ఈ శ్లోకము ఎలా ఉండాలో భగవంతుని పట్ల భక్తుడు తెలియచెప్తున్నారు. ఐందన తనూజ కింకరం పతితం మా విషమే భవ అంబుదా కృపయా తవ పాద పంకజ స్థితధూళి సదృశం విచింతయా. హరే కృష్ణ. శ్రీ చైతన్యాష్టకంలోని 7వ శ్లోకం. యుగాయితం నిమేషేణ చక్షుషా ప్రావృషాయితం శూన్యాయితం జగత్సర్వం గోవింద విరహేణ మే. శ్రీ చైతన్య ప్రభు శిష్టాష్టకంలో 6వ శ్లోకము. నయనం గలద్ అశ్రుధారయా వదనం గద్గదం రుద్దయా గిరా పులకైర్నిచితం వపుః కదా తవ నామ గ్రహణే భవిష్యతి. కంటి నుండి ఎప్పుడైతే ఆనంద బాష్పాలు కారుతూ మెడ క్రింద వరకు వచ్చునో, ముఖము గద్గదమై స్వరము వణుకుతున్న శరీరము పులకాంకితంగా అనగా ఒళ్ళు గగుర్బాటుగా ఉంటుందో అప్పుడు తన్మయావస్థ భక్తుడికి కలుగుతుంది. నీ నామస్మరణ చేత మాత్రమే పైన పేర్కొన్న లక్షణాలు భగవద్భక్తునిలో భగవన్నామ స్మరణ మరియు భగవద్ దర్శనంతో ప్రాప్తిస్తుంది అని శ్రీ చైతన్య ప్రభువుల వారు ఈ నయనం గలద్ అశ్రుధారయా వదనం గద్గదం రుద్దయాగిరా పులకైర్నిచితం వపుః కదా తవ నామ గ్రహణే భవిష్యతి శ్రీకృష్ణ అంటున్నారు. అలాగే ఇంకొక శ్లోకంలో యుగాయితం నిమేషేణ చక్షుషా ప్రావృషాయితం శూన్యాయితం జగత్సర్వం గోవింద విరహేణమే. శ్రీకృష్ణుడు అవతరించడానికి గల కారణము భక్తుడికి కృష్ణ భక్తి, ప్రేమ విప్రలంబ భావన కలిగి ఉండాలని. కృష్ణ భక్తి ఉండాలి. ఆ భగవద్భక్తి ఎలా ఉండాలంటే యుగ పర్యంతము అనగా రెప్పవేసిన కన్నులకు శ్రీకృష్ణుని దర్శనము దూరము కాగలదేమో అనే భావనతో, వైరాగ్యంతో కూడిన విరహభావన భక్తి ప్రేమతో భక్తుడు భగవంతుని దర్శనానికి ఎంత కాలమైనా వేచి ఉండాలి అని శ్రీ చైతన్య ప్రభుల వారు కృష్ణుని పట్ల భక్తుని విరహము ఎదురు చూడటము అనే దర్శనం కొరకు, కృష్ణ దర్శనం కొరకు ఎదురు చూడాలి అనే విషయాన్ని ప్రస్తావించారు. కనురెప్పపాటు కాలంలో కూడా యుగాంతం అయింది అని భక్తుడు భావించాలి. అదే కృష్ణ విరహ వేదన అని తన భక్తి శిష్టాష్టకంలో శ్రీ చైతన్య ప్రభుల వారు వివరించారు. యుగాయితం నిమేషేణ చక్షుషా ప్రావృషాయితం శూన్యాయితం జగత్సర్వం గోవింద విరహేణమే. కనులు మూసినప్పుడు సమయంలో శ్రీకృష్ణుని దర్శనం ఎక్కడ దూరమవుతుందో అని కృష్ణ భక్తుడు ఆ రెప్పపాటను కూడా మరిచి శ్రీకృష్ణుని చూస్తూ ఉండాలి అని కృష్ణ విరహ భక్తిని ప్రదర్శిస్తున్నారు. శ్రీ రాధారాణి చెప్పిన శ్లోకము. ఆశ్లిష్యవా పాదరతాంపి నష్టమాం ఆదర్శవాన్ మర్త్య హతాం కరోతు వా యదా తదా వా విదదాతు లంపటః మత్ప్రాణనాదన్ నాదన్ తు సాయేవన అపరః. శ్రీ చైతన్య ప్రభు రచించిన శిష్ట అష్టకంలో శ్రీకృష్ణుడు రాధారాణిని అవతారమూర్తులుగా సృష్టించుకొని భక్తిభావనతో ఈ అష్టకం ద్వారా శ్రీకృష్ణుడితో తనకు ఉన్న భక్తి ప్రపత్తులను విశదపరుస్తూ మొదటి 7 శ్రీ చైతన్య ప్రభువులు శ్రీకృష్ణుని స్వరూపముగా భావించుకొని చెబితే శ్రీకృష్ణుడి భార్య అయిన రాధారాణియే స్వయముగా శ్రీకృష్ణుడితో అన్న మాటలుగా అభివర్ణించారు. రాధారాణి శ్రీకృష్ణుడితో ఇలా ప్రార్థిస్తున్నదంట. నీవు
నా పట్ల నా భక్తి నా ప్రేమ పట్ల దూషించినా తిరస్కరించినా స్వీకరించకపోయినా పర్వాలేదు, కానీ ఎల్లప్పుడూ నీ పట్ల మాకు నిష్కామ భక్తి ప్రపత్తులను నీ పాదముల యందు కొంచెము చోటివ్వమని, ఎప్పటికీ నీవు తప్ప మా భక్తి ప్రేమ తత్పరత ఇతరులు ఎవ్వరూ భంగం కలిగించకుండా నీ భక్తి సేవలో మమ్ములను తరింపజేయుము శ్రీకృష్ణ అని భక్తితో కూడిన ఆర్తిని చైతన్య ప్రభువు రాధారాణి మూలకంగా భక్తులకు భగవంతుని పట్ల భక్తి ప్రేమ తత్పరతను తెలియజేస్తున్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మొదటి 7 శ్లోకములలో భగవంతుని ఎలా ప్రార్థించాలి, ఎలా సాన్నిధ్యాన్ని ఇచ్చాలి అంటే, 8వ శ్లోకంలో రాధారాణి రూపంలో భగవంతుని శరణాగతి చేయాలని ఈ శిష్టాష్టకంలో తెలియజేశారు. ఓం హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. జై బోలో శ్రీ కృష్ణ భగవాన్ లాలా की जय. जय श्री कृष्ण.